తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికే తమ కార్మికుడు ఒకరు బలయ్యారని, మరొకరు చావుతో పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమ కనీస డిమాండ్ల కోసం కూడా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందంటున్న ఆర్టీసీ కార్మికులతో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు శాంతియుత పద్ధతిలో వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో కార్మికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి ఆర్టీసీ డిపో దగ్గర పోలీసులు గత 3 రోజుల నుంచి కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొదటి రోజు సివిల్ డ్రెస్లో ఉన్న మఫ్టీలో ఉన్న పోలీసులు బస్సులు బయటకు తీసుకురావడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకి పోలీసులకు మధ్యన మఫ్టీలో ఉన్న పోలీసులకు మధ్యన కొంత వాగ్వాదం జరిగింది. దీంతో ఒక ఎస్ఐ కార్మికుడి పైన చేయి చేసుకున్నాడు. ఇక్కడ దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలు జరిగాయి పోలీసులకి కార్మికుల మధ్యన. వెంటనే జోక్యం చేసుకున్న డిఎస్పీ ఇరు వర్గాలను శాంతింపజేశారు, కార్మికులకు నచ్చజెప్పారు. అయితే నిన్న కూడా కార్మికులు రెండో రోజు వంట వార్పు నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇక్కడ దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటుంటే పోలీసులు వచ్చి అవన్నీ కూడా తొలగించారు. టెంట్లని కార్పెట్లను తొలగించారు. ఇలాంటి టెంట్లకి వేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరించారు. మూడో రోజు కూడా అంతేకాకుండా శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు చనిపోయారు. దీంతో బాధలో ఉన్న కార్మికులు తన ఆత్మ బలిదానానికి నిరసన ఎక్కువ వ్యక్తం చేయాలని చెప్పి వీళ్ళు ఇక్కడ తమ టెంట్ కార్పెట్లు వేసుకుంటుంటే కూడా పోలీసులు వచ్చి ఉదయం వాటిని తొలగించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా ఆర్టీసీల కార్మికుల సమ్మె జరుగుతుంది. పరిస్థితి ఏంటనేది ఆర్టీసీ కార్మికులు అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఏంది పరిస్థితి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎలా జరుగుతుంది సమ్మె? మా యొక్క సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న మా కుటుంబ సభ్యుడు, మా ఆర్టీసీ కార్మికుడు క్షణికావేశంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి మా సంగారెడ్డి జేసీ తరఫున అతనికి నివాళులు అర్పిస్తున్నాం. అటువంటి చర్య ఎవరు కూడా చేసుకోవద్దు. దయచేసి సోదరులందరూ అటువంటి అఘాతానికి పాల్పడొద్దని మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా మా యొక్క సమస్యల్ని ఈరోజు కేబినెట్ సమావేశంలో ఇవాళ చర్చిస్తామని చెప్పి మా జేఏసీ నాయకులను పిలిచింది. తక్షణమే మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ఉన్నవి ఖచ్చితంగా న్యాయమైన సమస్యలు కాబట్టి పరిష్కరించండి. ఇటువంటి చావులకు కారకులు కాకండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 38 మంది చావుకు కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు గద్దదించారు. ప్రస్తుతం నిన్న ఓ కార్మికుడు చనిపోయాడు కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా దయచేసి మా రిక్వెస్ట్ గవర్నమెంట్ సీఎం గారికి తక్షణమే మెయిన్ ఇంపార్టెంట్ 29 సమస్యలు పరిష్కరించమని చెప్తున్నారు, కానీ అది పరిష్కరించలేదు. ముఖ్యంగా ఉన్న డిమాండ్లు 3, ఆ 3ని పరిష్కరించండి. త్వరలో తీపి కబురు చెప్పండి. ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడమని చెప్పి మీతో తెలియజేస్తూ మా యొక్క న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ సంగారెడ్డిలో కొంత పోలీసులు మీ మీద హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు, మీ మీద కొంత బలవంతంగా ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఈరోజు ఆర్టీసీ సమ్మె మూడో రోజు. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మా మిత్రుడు, మా కుటుంబ సభ్యుడు మరి నిన్న ఎందుకంటే తను అఘాయిత్యం చేసుకోవడం జరిగింది. మరి వారికి ప్రభుత్వము అన్ని విధాలు ఆదుకోవాలా వాళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసినా తక్కువనే, ఎందుకంటే ఒక మిత్రుడిని కోల్పోయినాము. మరి తనకు కూడా అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తూ మరి మాకు నిన్ననే మేము మంటపాటు చేస్తామంటే పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం ఓవర్ చేసుకుంటూ మమ్మల్ని ఎక్కడెక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఎలాంటి వైలెన్స్ చేయడం లేదు, ఏదైనా సామరస్యంగా పోతున్నాం తప్ప మేము వైలెన్స్ చేస్తాం కనుక పోలీసు వాళ్ళు ఇక్కడ ఎక్కడున్నో తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మంత్రులు మీ కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరుగుతున్నాయమ్మా. ఈ చర్చల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? ముఖ్యంగా మా కార్మికుడు పోయిన సంతాప దినంగా మేము ప్రకటించబోతున్నాం ఈరోజు. అప్పుడు తెలంగాణ పురిటిగడ్డ అనేది తెలంగాణ పోరాటాలు లేనిదే తెలంగాణ లేదన్నట్టు. అప్పుడు తెలంగాణ కోసం పోరాటమే చేస్తాం మేము, ఆర్టీసీ కార్మికులమే ముందుండి. ఇప్పుడు రెండవసారి సకల జిల్లా సమ్మె చేసినాం. మళ్ళీ మా దగ్గర ఆర్టీసీ గురించి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము పోరాటాలు చేసినాం. 55 రోజులు నిరవధిక సమ్మె చేసాం. మళ్ళీ ఇది కూడా సమ్మె మళ్ళీ స్టార్ట్ చేసి ఇచ్చారు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. అందువలన మాకు ఆ ఉద్రేకాలు, మన ఆలోచన విధానం కూడా మాకు కూడా ఇదేంది పోరాటం లేనిదే మాకేం గడుస్తలేదు. అసలు ప్రతిదీ పోరాటం చేయండి. పోరాటాల గడ్డ అనేది మళ్ళీ కూడా మా శంకరన్న ద్వారా ఈరోజు మేము శంకర్ గౌడ్ అన్న ద్వారా కూడా నిరూపితమైపోయింది.
పోరాటం చేయందే తమకు ఏది దక్కట్లేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్ గౌడ్ చనిపోయిన దానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్ సంగారెడ్డి.